వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో కేవలం రూ. 50 ఉపయోగించి 2,00,000ను ఏ విధంగా సేవ్ చేయవచ్చు అనేది, అలానే సేవ్ చేస్తూనే ఇన్వెస్ట్మెంట్‌ని ఏ విధంగా చేయొచ్చు అనే ఐడియా మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికంటే ముందు ఈ ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే లైక్స్ వల్ల నిజంగా ఎవరికైతే మనీ సేవింగ్స్ అవసరం ఉన్నాయో వాళ్ళ దగ్గరికి ఈ వీడియో అయితే చేరుతుందంటండి. అలానే మీ సజెషన్స్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ సేవింగ్స్ మీ ఫ్యామిలీలో గానీ, మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే అవసరం ఉంది అనిపిస్తే వాళ్ళకి షేర్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇస్తే నాకొక మోటివేషన్‌గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు చేయడానికి ఒక అవకాశంగా ఉంటుంది. ఇక ఆలస్యం కాకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇప్పుడైతే కేవలం రూ. 50తో పొదుపు చేస్తూ ఇన్వెస్ట్మెంట్‌ని ఏ విధంగా చేయొచ్చు అనేది వీడియోలో చూసేద్దామండి. రూ. 50 పొదుపుతో 2,00,000ను ఏ విధంగా సేవ్ చేయొచ్చో కూడా ఇదే వీడియోలో చూసేద్దాము. దీనిని ఒక సేవింగ్ ఛాలెంజింగ్‌గా కూడా అనుకోవచ్చండి. డైలీ మనీని ఎర్న్ చేసేవాళ్ళు కావచ్చు, వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు కావచ్చు, లేదా మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే ఈజీగానే చేయొచ్చండి సేవింగ్ ఛాలెంజింగ్ అనేది. అలానే శాలరీ తీసుకునే వాళ్ళే కాకుండా బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఈజీగానే చేయొచ్చండి. గతం గాయం చేసినా సరే, భవిష్యత్తు భయపెట్టినా సరే, ఈ క్షణం ఇంకా మన చేతుల్లోనే ఉంది అని చెప్పేసి అనుకోవాలండి. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే గట్టిగా ప్రయత్నిస్తే మనకి ఎంతో కొంత హ్యాపీనెస్‌ని అయితే మిగులుస్తుంది. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నారా? ఒకసారి మనం గతంలో గాయపడితేనేనండి డబ్బు విలువ తెలుస్తుంది. మనీ పరంగా గాయపడితే ఖచ్చితంగా మనకి డబ్బు విలువ తెలుస్తుంది. అలానే పేకలోతు అప్పుల్లో ఉన్నవోళ్ళకి భవిష్యత్ అంటే చాలా భయమేస్తుంది. ఇది ప్రత్యేకించి ఎవరికీ చెప్పనవసరం లేదు. కాబట్టి ఈ క్షణం ఇంకా మన చేతుల్లో ఉంది అని చెప్పేసి అనుకుని సేవింగ్స్ మనం ఇప్పటి నుంచే మొదలు పెడితే భయపడనంత ఇదిగా భవిష్యత్తు అయితే ఉండదు అనేది నా అభిప్రాయం అండి. ఉన్న అప్పులకి వడ్డీలనే కట్టలేకపోతున్నాము, ఇంకా సేవింగ్స్ ఎలా చెయ్యము అనుకునే వాళ్ళకి కూడా ఈ ఐడియా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది కేవలం 50 నుండి రూ. 150 మధ్యలోనే ఉంటుందండి సేవింగ్ ఐడియా అనేది. సరే, ఇప్పుడైతే సేవింగ్ ఐడియా ఏంటో ఒకసారి చూపించేస్తున్నాను మీ అందరికీ. ఒకసారి చూసేయండి. ప్రతి నెల కూడా మనకి 30 రోజులు ఉంటాయి కాబట్టి 30 రోజుల పట్టికనైతే వేశాను. మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలనేదే నా తాపత్రయం అండి. ఫస్ట్ 10 రోజులు ఒక గడిలోని, తర్వాత 10 రోజులు ఒక గడిలోని, తర్వాత 10 రోజులు ఒక గడిలోని, ఇలా 3 గడుల కింద విడదీశానండి. ఫస్ట్ 10 రోజులు కూడా రూ. 150 అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అంటే రూ. 150 అయితే ఫస్ట్ 10 రోజులు కూడా ఒక హుండీ అయితే హుండీ, లేదంటే డబ్బా అయితే డబ్బా, ఏదైతే అది వేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీను. అప్పుడు మనకి ఫస్ట్ 10 రోజులకి రోజుకి రూ. 150 వేసుకోవడం వలన మనకి 1,500 చేకూరుతాయండి. తర్వాత 11వ రోజు నుంచి 20వ రోజు వరకు ఒక రూ. 50 తగ్గించి రూ. 100 అయితే వేసుకోవాలి. ఇది చాలా చిన్న సేవింగే అండి, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంతో చేస్తారండి ఒకసారి మనీ సేవింగ్ అనేది అలవాటు చేస్తేనే. 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రూ. 100 అయితే డిబ్బీలో కానీ హుండీలో కానీ వేసుకోవాల్సి ఉంటుంది. దాని మొత్తం వచ్చేసి రూ. 1,000 అయితే అవుతుంది. అలానే 21 నుంచి 30వ తారీఖు వరకు ఇంకొక 50 తగ్గించి రూ. 50 అయితే వేసుకోవాల్సి ఉంటుంది. దాని మొత్తం 500 అయితే అవుతుందండి. ఇది రివర్స్‌లో చేసినా బాగానే ఉంటుంది ఐడియా. కాకపోతే మనకి ఫస్ట్ తారీఖు అనేసరికి కొంచెం ఉత్సాహంతో, ఉల్లాసంతో రూ. 150 వేసేస్తాము అనే ఉద్దేశంతో ఫస్టు 150, తర్వాత 100, తర్వాత 50 అని చెప్పేసి రాశానండి. ఇక నెలకొచ్చేసి 3,000 అయితే అవుతుంది.
నెల శాలరీ వచ్చేవాళ్ళు 3000 తీసి పక్కనైతే పెట్టుకోవచ్చు. 1 ఇయర్‌కి ఎంత అవుతుందో ఒకసారి చూద్దామండి. ఇయర్లీ 12 నెలలు కాబట్టి 12 ఇంటూ 3000 36,000 అయితే అవుతుంది. ఇంట్లోనే ఉంటే ఖర్చు పెట్టేస్తాం కాబట్టి ప్రతి నెల కూడా 3000, 3000 చొప్పున పోస్ట్ ఆఫీస్‌లో జమ చేస్తూ వచ్చామనుకోండి, మనకి డబ్బుల పరంగాను సేఫ్టీ ఉంటుంది. అలానే మనము తీసేసి మళ్ళీ ఖర్చు పెట్టేస్తామేమో అన్న భయం కూడా ఉండదండి. పోస్ట్ ఆఫీస్ ఒకటే కాదు, మీకు అవైలబిలిటీని బట్టి బ్యాంక్‌లో కూడా మీరు కట్టుకోవచ్చండి. ఆర్‌డీలో కూడా కట్టుకోవచ్చు. మనం 1 ఇయర్ వచ్చేసరికి 36,000 అయితే కట్టుబడి కడతామండి. అలానే రెండవ సంవత్సరం మళ్ళీ సేమ్ ఇట్లానే మనం నెలకి 3000, 3000 చొప్పున కడతాము. రెండో సంవత్సరం కూడా మనం 36,000 కట్టేస్తామండి. ఈలోపు మనకి మొదటి సంవత్సరం 36,000 వడ్డీ మనకైతే వస్తుంది. వడ్డీ ప్లస్ అసలు కూడా వస్తుంది. కానీ మనం 5 ఇయర్స్ మినిమమ్ 5 ఇయర్స్ మనం పెట్టుకోగలిగితే మనకి 2,00,000 అనేవి కనిపిస్తాయండి. ఇప్పుడు రెండో సంవత్సరం కూడా 36,000 కంప్లీట్‌గా కట్టేసామండి. ఇప్పుడు మనకి ఫస్ట్ సంవత్సరం 36,000కి వడ్డీ వస్తుంది. ఉదాహరణకి 7% కాబట్టి నేను 700 మాత్రమే వేస్తున్నాను. ఇది ఉదాహరణకి మాత్రమేనండి. మీకు కనుక మ్యూచువల్స్‌లో మంచి గ్రిప్ ఉంటే హ్యాపీగా మ్యూచువల్స్‌లో పెట్టుకోవచ్చు. మ్యూచువల్స్‌లో వడ్డీ రేట్లయితే 12 నుండి 14% వరకు కూడా ఉంటాయి. ఇప్పుడు 5 సంవత్సరాలకి కలిపి మనం కట్టింది 1,80,000 అవుతుందండి. మనం ఇంట్లో ఉండి కూడా 1,80,000 పోగొట్టొచ్చండి అస్సలు తీయకుండా. నిగ్రహంగా ఉంటే అస్సల రూపాయి కూడా ముట్టుకోకుండా ఉంటే 1,80,000 పోగొడతాయి. కాకపోతే ఆ పైనొచ్చే బెనిఫిట్ వడ్డీ అయితే రాదండి. ఆ 20,000 వడ్డీ అనేది రాదు. నేను 20,000 చాలా తక్కువ ఏసానండి. ఈ విధంగా మనం 20,000 రూపాయలు వడ్డీని అలానే అసలు 1,80,000తో కలిపి మనకి 2,00,000 అయితే అవుతుంది. ఇప్పుడు మనం పొదుపు చేసాము, ఇన్వెస్టు చేసామండి. 2 కలిపి మనకి ప్రాఫిట్ 2,00,000 అయితే వచ్చింది. అసల ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు సేవింగ్స్ లేవు అనుకునేవాళ్ళు ఈ విధంగా 2,00,000 ఈజీగా సేవ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయము. అలానే చిన్న చిన్న అప్పుల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ ప్లాన్ వేసుకుని ఈజీగా ఆ అప్పుని క్లియర్ చేసుకోవచ్చు అనేది కూడా నా ఉద్దేశం అండి. ఇంకా మనకి వడ్డీ ఎక్కువ జనరేట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే అంటే ఈ 2,00,000 కాకుండా ఒక 2,50,000, 60,000 అలా రావాలి అనుకుంటే మ్యూచువల్స్‌లో పెట్టడం బెస్ట్ అండి. కాకపోతే దాని గురించి ఐడియా ఉండాలి. ఐడియా ఉండి మ్యూచువల్స్‌లో కానీ, స్టాక్స్‌లో కానీ పెడితే కనుక మంచి బెనిఫిట్టే ఉంటుంది. కానీ స్టాక్స్ కానీ ఐడియా లేకుండా పెడితే కనుక అందులో కూడా నష్టపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారండి. కాబట్టి పోస్ట్ ఆఫీస్ కానీ లేదా ఏదైనా బ్యాంక్‌లో ఆర్‌డీలో కానీ వేసుకోవడం వలన తక్కువ జనరేట్ అయినా సేఫ్టీగా మనకి వడ్డీ డబ్బులు వస్తాయి, అసలు వస్తాయండి. ఎలా పొదుపు చేయాలో గుర్తుందా అండి? ఫస్ట్ 10 రోజులు రూ. 150, తర్వాత 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఉన్న 10 రోజులు రూ. 100, 21 నుంచి 30వ తారీఖు వరకు రూ. 50 అయితే వేసామండి. అందుకే ఆ మూడిటికి గుర్తుగా మీకు అర్థం అవ్వాలని ఈ విధంగా అయితే నేను పెట్టి చూపిస్తున్నాను. మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కనీసం మీ అందరిలో ఈ ఐడియా ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే చాలా హ్యాపీనే. ఆడవాళ్ళు కనుక ఈ ఐడియాని ఉపయోగించి ప్రతి నెల పోస్ట్ ఆఫీస్‌లో 3,000 జమ చేస్తూ వస్తే సంవత్సరానికి 36,000 అవుతుంది కదండీ! 5 సంవత్సరానికి 2,00,000 అవుతుందండి. మనకిష్టమైనటువంటి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆడవాళ్ళకి ఏదైనా ఉంది అంటే మనం మెచ్చేది, మనకు నచ్చేది గోల్డేనండి. హ్యాపీగా 2,00,000కి మనకు నచ్చిన వస్తువు గోల్డ్ అనేది తీసుకోవచ్చు. ఇది కూడా ఒక చిన్న ఐడియా మాత్రమేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.